యెషయా గ్రంథము 55వ అధ్యాయం 6వ వచనంలో మాట ఉన్నదండి. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. ఈ రెండు మాటలు మనం గమనించినట్లయితే ఆయనను వెదకుడి, ఆయనను వేడుకొనుడి రెండు మాటలు ఉన్నాయి చూడండి. ఆ రెండు లైన్లో ఆయనను వెదకుడి, ఆయనను వేడుకొనుడి. ఎవరిని వెతకాలా? మన జీవితాల్లో మనం ఎవరిని వెతుకుతామండి? మన జీవితాల్లో మనకు కష్టం వచ్చినప్పుడు కానీ, మనకి నష్టం వచ్చినప్పుడు కానీ, మనకు అసాధ్యమైన పనులు, అసాధ్యమైన సమస్యలు మనకు ఎదురైనప్పుడు మనం ఎవరిని వెతుకుతాం గమనించవలసిందిగా కోరుచున్నా. ఒక కాలేజీ స్టూడెంట్ కి కష్టం వస్తే ఏం చేస్తాడు? వాడి ఫ్రెండ్ కి ఫోన్ చేస్తాడు, ఖచ్చితంగా అంతే కదా. ఒక రైతుకు కష్టం వస్తే తన తోటి రైతును ఆశ్రయిస్తాడు. ఒక పొలానికి తెగులు వస్తే ఆ తెగులు అర్థం కాకపోతే ఆ పక్కనే కలకల్లాడుతూ ఉన్న పొలం రైతుని దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు ఏ మందు పెట్టినారు, మీ పొలం మంచిగా ఆరోగ్యంగా మొక్కలన్నీ హెల్దీగా ఉండడానికి కారణం ఏంటి అని అడిగి, నేనేం వాడమంటూ నాకు ఈ పొలం ఇలా అయిపోయింది అని అడిగి మరి తెలుసుకొని మరి ఆ మందులు వాడి పంటను కాపాడుకుంటాం. సహజంగా మనకు జరిగేది. మన జీవితాల్లో మనము ఎవరిని వెతుకుతాం? అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్లు వెతుకుతాము, అక్షరాభ్యాసం చేయడం కోసము టీచర్స్ వెతుకుతాం, ఏదైనా ఒక శుభకార్యానికి మనము బంధువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఆహ్వానిస్తాం. కానీ మంచిగా ఉన్నప్పుడు అన్ని మంచిగానే ఉంటాయి. మన దగ్గర అన్ని ఉన్నప్పుడు అందరూ బంధువులే. మనం ఒక్కొక్కటిగా కోల్పోతున్నప్పుడు, మనం ఆరోగ్యాన్ని కోల్పోయినా, ఐశ్వర్యాన్ని కోల్పోయినా, ఇలాంటి పరిస్థితుల్లో మనకు ఒక్కొక్కరుగా దూరం అయిపోతారు. గమనించండి, ఆనందించే టైంలో అందరూ ఉంటారు, కానీ ఆవేదన చెందే టైంలో ఎవరు తోడుండరండి. ఆనందించే టైంలో అందరూ తోడుండొచ్చు, అప్పుడు రక్త సంబంధం వస్తుంది, ఫ్రెండ్స్ వస్తారు, అందరూ వస్తారు. కానీ అనారోగ్య పరిస్థితుల్లో కానీ, ఆందోళన చెందే పరిస్థితుల్లో కానీ, హృదయ వేదనలో ఉండే పరిస్థితులు కానీ, ఆ అశాంతితో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితులు కానీ మనకి ఎవరు తోడుండరండి. ఇది వాస్తవము. మనం బాగుంటేమో బాగుందంటారు, బాగలేకపోతే ఆయన పని అయిపోయింది అంటారు. ఆ వ్యక్తి పని అయిపోయింది, ఎలా ఉండేవాళ్ళు ఎలా అయిపోయినారు, అయిపోయింది, ఇంక లేచేది లేదు, ఇక కోరుకోవటం అనేది జరగదు. మనుషులనే మాటలు, ఇక కోరుకునే జరగదు, ఆ పని అయిపోయింది, ఇక రేపో మాపో వాళ్ళ జీవితము అని లెక్కలేసుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఆపద వచ్చినప్పుడు, వారి పని అయిపోయింది అనుకున్నప్పుడు ఆపదలో నిలబడి ఆదుకొని వారిని నిలబెట్టేవారు యాళ్ళ మీద లెక్కెట్టొచ్చండి. ప్రియమైన దేవుని బిడ్డ, అయితే ఈ మధ్యాహ్నకాల సమయంలో మనం ఎవరిని వెతకాలి అని ఆలోచన చేద్దాం. ఆయనను వెదకుడి, ఆయనను వేడుకొనుడి. ఆ రెండు మాటల్లో మరొక రెండు మాటలు అక్కడ చూడండి. ఎప్పుడు వెతకాల దేవుణ్ణి? అసలు ఎవరిని వెతకాలా? ఎక్కువ సార్లు నాకు ఇష్టమైన ఒక శ్లోకము, తమసోమా జ్యోతిర్గమయ మృత్యోమృతంగమయ ఓం శాంతి శాంతి శాంతి. ఈ శ్లోకం వినపడుతూ ఉంటుంది. నేను చదువుకున్న SM కాలేజ్, నర్సరావుపేట కాలేజీలో ఒక పోడియం మీద ఈ శ్లోకం ఉంటుంది. తమస్సోమా జ్యోతిర్గమయ అన్న శ్లోకము యాజమాన్యము రాసుకున్నారు. తమస్సోమా జ్యోతిర్గమయ అంటే అంధకారంలో ఉన్నాను దేవా, వెలుగులో నడిపించనని. ఈ శ్లోకం అర్థం ఏంటి అసలు? అసతోమ సద్గమయ అంటే అసత్యములో ఉన్నాము దేవా, సత్యములోనికి నడిపించండి. ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏ దేవుడో తెలియదు, కానీ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అసతోమ సద్గమయ, అసత్యములో ఉన్నాము దేవా, సత్యములోనికి నడిపించండి. తమసమ జ్యోతిర్గమయ, అంధకారములో ఉన్నాము దేవా, వెలుగులోనికి నడిపించండి. మృత్యోమ అమృతంగమయ, మరణములో ఉన్నాము దేవా, జీవములోనికి నడిపించండి అని ప్రార్థన చేస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభు ఆ ప్రార్థనకు సాక్షాత్తు జవాబిచ్చినండి. మనం ఈ ప్రార్థన కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం నుంచి భారతదేశ గడ్డ మీద ఈ ప్రార్థన వినబడుతుంది. క్రీస్తు పూర్వం నుంచి కూడా ఈ ప్రార్థన వినబడుతుంది. కానీ ఆ ప్రార్థనకు జవాబు
జవాబిచ్చింది ఎవరో మనం ఒక్కసారి మంచి మనసుతో తొంగి చూస్తే బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువు అంటాడు, ఐ యామ్ ద వే, ద లైఫ్ అండ్ ద ట్రూత్ ఆఫ్ గాడ్. ఏ సత్యం కోసం అన్వేషించావో ఆ సత్యాన్ని నేనే, ఏ వెలుగు కోసం అన్వేషించావో ఆ వెలుగును నేనే, ఏ జీవం కోసం అన్వేషించావో ఆ జీవాన్ని నేనే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని యేసుక్రీస్తు ప్రభు పలికినాడండి. కనుక ప్రియమైన దేవుడా, ఎప్పుడూ దేవుని వెతకాలా? మనుషులను వెతికితే ప్రయాస అర్థమవుతుంది. మనుషులను కానీ మనం వెతికినట్లయితే వారు సహాయం చెయ్యొచ్చు, చేయకపోవచ్చు, ఆదుకోవచ్చు, ఆదుకోకపోవచ్చు, నడిపించకపోవచ్చు, లేదా కొంతకాలం మన భారాన్ని భరించిన తర్వాత బరువు విసిరి కింద పడేయచ్చు. కానీ జీవమగల దేవుణ్ణి వెతికిన వాడు ఎన్నడూ సిగ్గునందుడు. జీవమగల దేవుడే యేసుక్రీస్తు ప్రభుని వెతికిన వాడు ఎన్నడూ భయపడరండి. మీరు ఎప్పుడైనా గమనించినారా? నేను యేసుక్రీస్తు ప్రభు నమ్ముకొని త్రాగుడు మానేశారని వినే ఉంటారు. నేను యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న తర్వాత నా చెడు వ్యసనాలన్నీ మానేశారని చెప్పే వాళ్ళు ఉంటారు. నేను యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత నా జీవితం మారిపోయిందండి, నేను బాగుపడ్డాను, నేను క్షేమంగా ఉన్నాను అని చెప్పే వాళ్ళు ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న తర్వాత నేను నష్టపోయాను అని చెప్పేవాళ్ళు ఎవ్వరూ ఉండరండి. ఒకవేళ నష్టం వచ్చినా, యోబు జీవితంలో వచ్చింది నష్టము, ఒకవేళ నష్టం వచ్చినా దేవుడు యోబుకు రెండంతల ఆశీర్వాదాన్ని ఇచ్చినండి. మన జీవితాల్లో కూడా అలాంటి గొప్ప కార్యాలు చేయగల సమర్థుడు. అయితే ఎప్పుడు వెతకాలంట? యెహోవా మీకు దొరికే కాలము. ఎప్పుడు వెతికితే మనకి అర్థమవుతుంది. ఒక ఆమె అంట గొలుసు పోగొట్టుకుంటే సాయంత్రం పూట చీకటి పడినప్పుడు గొలుసు పోగొట్టుకుంది, ఏదో ఒక చోట పడింది. ఆమె గొలుసు పోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఆ దగ్గరలో వీధులు పెట్టుంటే ఆ లైట్ దగ్గరికి వెళ్ళి వెతుకుతూ ఉన్నారు. పోయింది ఎక్కడ? పోయిందేమో ఒక చోట, వాళ్ళు ఎదుగుతున్నదేమో ఇంకో చోట. ఇప్పుడు ఆ వీధి లైట్ దగ్గరికి వెళ్ళి ఎంత వెతికినా అక్కడ ఎంత దొరుకుతుంది? ఎక్కడైతే పడిపోయిందో అక్కడ వెతకాల. ఇప్పుడు లైట్ అక్కడ కాదు ఉండాల్సింది, ఆ లైట్ అలాంటి లైట్ టార్చ్ లైట్ వేసుకొని మనం ఏం చేయాలా? ఆ ఎక్కడైతే పోగొట్టుకున్నామో, ఎక్కడ పడిపోయిందని మనకు అనుమానం ఉందో అక్కడ వెలుగు వేసి చూస్తే మనకు దాన్ని దొరుకుతుంది. అంటే అర్థం ఏంటో తెలుసా? మనం యేసుక్రీస్తు ప్రభు అనే వాక్యాన్ని ఆశ్రయించి మన జీవితం అనే మన హృదయములో దేవుని వెలుగును వేసినప్పుడు మనం ఎక్కడెక్కడ పోగొట్టుకున్నామా, మన బలహీనతలు ఎంత, మనం ఎందుకు నష్టపోతున్నామని మనం తెలుసుకుంటాము. మనం పోగొట్టుకుని మరలా తిరిగి పొందుకుంటాం. ఎప్పుడు వెతకాలంటే యెహోవా మీకు దొరికే కాలంలో వెతకాలా. తర్వాత ఎప్పుడు వేడుకోవాలంటే ఆయన సమీపంలో ఉన్నప్పుడు వేడుకోవాలంటున్నాడు. ఆయన సమీపంలో ఉన్నప్పుడు వేడుకోవాలా. ఇప్పుడు మనకు ఒక పని కావాలనుకోండి, మీకు తెలిసిన ఎమ్మెల్యే గారు మీ ఊరు వచ్చారనుకోండి, ఆయన బాగా తెలుసు మీకు. ఎమ్మెల్యే చేయాల్సిన పని ఒకటి ఉంది, ఆయన చెప్తే ఒక మాట చెప్తే పని అయిపోద్ది. అలాంటప్పుడు ఏం చేస్తారు? ఆయన వస్తున్నాడు ఈ రోజు తెలిసిందనుకో, మీరేం చేస్తారు? ఆ రోజు పనులన్నీ పక్కన పెట్టి నీకేం పని కావాలో సిద్ధం చేసుకొని, అప్లికేషన్ సిద్ధం చేసుకొని ఆయన వచ్చినప్పుడు కొంచెం ఫ్రీగా చూసుకొని దగ్గరికి వెళ్ళి, అయ్యా ఒక్కసారి ఒక్క మాట అయ్యా అని చెప్పేసి నీ సమస్య చెప్పినప్పుడు ఆయన ఏమంటాడు? ఓకే, తన పిఏ చెప్తాడు, ఆ అప్లికేషన్ తీసుకోమంటాడు. సరే సరే నేను చేసి పెడతానయ్యా అని చెప్తాడు. పని అయిపోద్దా లేదా? పని అయిపోద్ది. అంటే ఏంటి? ఆయన వచ్చింది మనం ఎదురు చూస్తాం, ఆయన వచ్చిన తర్వాత ఆయన కలుస్తాం, మన సమస్యను ఆయనకి చెప్తాం, ఆయన చెప్పిన తర్వాత ఆయన ఓకే అని చెప్తాడు. ఆ తర్వాత కొన్ని రోజుల్లో మన పని అయిపోద్ది. అలానే యేసుక్రీస్తు ప్రభువు మన దగ్గర ఆయన సమీపంలో ఉన్నప్పుడు మనం వేడుకోవాలా. ఆయన దొరికే కాలంలో మనం వెతకాలా. ఆయన సమీపంలో ఉన్నప్పుడు ఆయన్ని వేడుకోవాలా. ఆయన సమీపంలో ఉన్నప్పుడు ఎవరు ఎలాంటి ప్రయత్నాలు చేశారో ఒక ప్రాముఖ్యమైన 2-3 విషయాలు చెప్పేసి నేను ముగిస్తానండి. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 6వ వచనము. అక్కడ జరిగిన సంఘటనను గుర్తు చేయొచ్చునా? అది మధ్యాహ్న కాల సమయము, 3 గంటలు అవుతుంది. అక్కడ సేవకులు 2 ఉన్నారు, పేతురు, యోహానులు. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 6వ వచనము. 3వ అధ్యాయం 6వ వచనము. అంతటా పేతురు, వెండి బంగారములు
నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. ఒకసారి ఆలోచన చేయండి. చిన్నప్పటి నుంచి అతనికి ఒక సమస్య ఉన్నది. యవనస్తుడు, అతనికి ఒక సమస్య ఉంది. ఊచ కాలు ఊచ చెయ్యి ఉంది. ఊచ కాలు ఊచ చెయ్యి. అయితే ఆయన పరిస్థితి అది. ఇంక ఆయన నడవలేడు, ఏ పని చేసుకోలేడు. ఆయన ఆదరించాలే కానీ ఆయన ఎవరిని ఆదరించే పరిస్థితి లేదు. ఆయన చూసి జాలిపడి దయ చూపి ఆయనకి ఎవరైనా సహాయం చేస్తూ ఉంటారు. ఆయన చూసి జాలిపడ్డ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒక దేవాలయం ఉంది అంటే దేవుని ఆలయము, ఆ దేవుని యొక్క ఆలయము దగ్గరికి ఆయన మోసుకొని పోయి దేవుని ఆలయం ముందు పెద్ద మెట్లు ఉంటే ఆ మెట్ల దగ్గర కూర్చోబెట్టే బాధ్యత వాళ్ళది. ఎవరో ఒకరు వచ్చేసి ఆయన తీసుకెళ్ళి ఆయన కూర్చోబెడతాడు. ఆయన ఏం చేస్తాడు, ఊచకాలు చేతులు గల వ్యక్తి అక్కడ కూర్చొని వచ్చే పోయే వాళ్ళని భిక్షం అడుగుతూ ఉంటారు. సహజంగా మనం చూస్తూ ఉంటాం. గుళ్ళ దగ్గర కానీ, చర్చిల యొక్క ముందు కానీ, అక్కడక్కడ మసీదుల దగ్గర కానీ మరి కడు బీదలు అడుక్కుంటూ ఉంటారు, భిక్షలు అడుగుతుంటూ ఉంటారు. అలాంటి పరిస్థితి అన్నమాట. ఈ యవనస్తుల్ని కొంతమంది మనుషులు మోసుకొని ఆ మెట్ల మీద కూర్చోబెట్టారండి. ఆ తర్వాత మధ్యాహ్నం అయింది, 3 గంటలు టైం అంది. జాగ్రత్తగా రండి, ముగించిపోతున్నా, అయిపోయిన టైం అయిపోతుంది, వెళ్ళిపోతుంది టక. మధ్యాహ్నం 3 గంటలు అయింది. ఆ మధ్యాహ్నం 3 గంటల టైంలో పేతురు యేసుక్రీస్తు ప్రభు శిష్యుడు, యోహాను యేసు ప్రభు శిష్యుడు, వీళ్ళిద్దరూ నడుచుకుంటూ ఆ మెట్లు ఎక్కుతూ దేవాలయం లోపలికి వెళ్తున్నారు. వెళ్తున్న టైంలో మెట్లు ఎక్కుతూ వెళ్తా ఉంటే ఆయన కేక వేస్తూ ఉన్నాడు. ఎవరిని? వాళ్ళని పిలుస్తూ ఉన్నాడు, పేతుర్ని యోహాన్ని. ఎందుకు పిలిచాడు? భిక్షం అడగటానికి పిలిచినాడు. వాళ్ళ చేయి చాపి వాళ్ళ తట్టు చూస్తున్నారు. వాళ్ళ తట్టు చూస్తున్నారు. వీళ్ళు ఆగిపోయారు. వీళ్ళు ఏం చేయాలి అర్థం కాదు. ఎందుకని? శిష్యుల దగ్గర ఏముంటుందండి? ఏముంటుంది? ఏమి లేదు. ఒక బంగారపు నాణ్యం కానీ, ఒక వెండి నాణ్యం కానీ ఏమి లేదు. అప్పుడు అయినా కానీ ఆ వ్యక్తి వీళ్ళకెళ్ళే చూస్తున్నాడు. వీళ్ళిద్దరూ నిస్సహాయ పరిస్థితులు అలా ఉన్నారు. అయితే దేవుని ఆత్మతో ఉన్నారు, దేవుని సేవకులు కాబట్టి వారు మా వైపు చూడమన్నారండి. మా వైపు సాధారణ నేను చెప్తున్నాను, మనం ఎవరిని వెతుకుతున్నాం చూడండి. ఇక్కడ అతని మనుష్యులను వెతికినంతసేపు అతనికి వెండి నాణ్యాలు, ఆ బంగారు నాణ్యాలు వేసేటప్పుడు కొంచెం డబ్బులు వేసేవాళ్ళు ఉంటారు. కానీ అయితే మనము దేవుని వైపు, దేవుని సేవకుల వైపు మనం చూసినప్పుడు ఎలాంటి అద్భుత కార్యం జరిగిందో చూడండి. ఆ వ్యక్తి వీరిని తేరి చూస్తున్నాడండి. ఎవరిని? పేతురు యోహాను ఇద్దరు సేవకుల్ని తేరి చూస్తున్నాడు ఆ వ్యక్తి. వింటున్నారా? అయ్యో జాగ్రత్తగా వినాలి. ఒక్కోసారి ఏంటంటే దయ్యం వచ్చేస్తుంది, మనకు తెలియకుండా వచ్చేసి ఒకసారి అంటే యేసు ప్రభు అనుకున్నాడంట. యేసు ప్రభు అందరూ దేవుడి మందిరంలోకి వెళ్తా ఉంటే దేవుడి దూతలు చుట్టూగా ఉన్నారట. ఒక సెక్యూరిటీగా దేవుడి దూతలు ఉన్నారట. ఏమనుకోద్దు, ఎగ్జాంపుల్ మనకి అందరికి ఉపయోగపడింది. ఆ దేవదూతలు అందరూ సెక్యూరిటీ ఉన్నారంట. యేసు ప్రభు వచ్చేసరికి చాలా ఆనందంగా ఉంటుంది. నా కుమార్తె నా మందిరానికి వచ్చింది, ఇదిగో నా కుమారుడి కోసం ఇన్నాళ్ళు ఎదురు చూశాను, నా కుమారుడు నా మందిరానికి వచ్చిన దేవుడు ఎదురు చూస్తూ ఉంటే సైతాన్ వచ్చి పక్క నిలబడి, హలో అందరూ నీ వాడే అనుకున్నావా? నీ మందిరంలో నా వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు వాళ్ళు? నిద్రపోయిపోరు. కాబట్టి జాగ్రత్తగా, అంటే నిద్రపోయే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ ఆ వ్యక్తి తేలి చూస్తున్నాడు. ఎవరిని? పేతుర్ని యోహాను తేలి చూస్తున్నాడు. అతను లేచే పరిస్థితి లేదు, ఎందుకని ఊచ కాళ్ళు ఊచ చెయ్యి. అది తేలి చూస్తున్నప్పుడు పేతురు నోట నుండి ఒక మాట వస్తుంది, వెండి బంగారం తేలి చెప్పాడు. నువ్వు బంగారం కోసం ఎదురు చూస్తున్నావేమో,
నువ్వు వెండి కోసం ఎదురు చూస్తున్నావేమో, నువ్వు కానుకల కోసం ఎదురు చూస్తున్నావేమో, పైసల కోసం ఎదురు చూస్తున్నావేమో. పైసలు మా దగ్గర లేవు, వెండి బంగారం మా యొద్ద లేవు, కానీ మా యొద్ద ఉన్నది ఒకటి ఉంది, అది దేవుడిచ్చిన వరము అని చెప్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నానంటూ, నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను చెప్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున లేచి నడవమని కుడి చేయి పెట్టుకొని అట్లా లేపాడండి. పని అయిపోయింది. అలా కుడి చేపట్టుకొని లేపగానే అప్పటి వరకు ఉన్న ఓచకాలు ఎడబడిలో, అప్పటి వరకు ఉన్న ఓచ చెయ్యి ఎడబడిలో, అక్కడ ఓచకాలు చేతిలో ఆ కాలు నుండి కండ వచ్చి నడుము వచ్చేసి శక్తివంతంగా కాలు మార్చబడింది, చెయ్యి శక్తివంతంగా మార్చబడింది. దిగ్గున లేచాడు. లేచిన తర్వాత భయానకమైన కార్యాలు అక్కడ జరిగినాయి. అక్కడ చూడండి ఏమేం జరిగి చూడండి. వాని కుడి 7వ వచనం, వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. ప్రియమైన దేవుని బిడ్డ, మనం ఎక్కడైతే నిస్సహాయ పరిస్థితుల్లో పడిపోయి ఉన్నామో మనల్ని ఒకరు లేవనెత్తాలి. గుర్తుపెట్టుకోండి. వాళ్ళతో నాకు అవసరం లేదు అనుకోకూడదు. ఇక్కడ ఎవరు లేవనెత్తారు? దేవుని యొక్క సేవకుడు ఆ బిడ్డ పేషెంట్ పట్టుకొని అలా పైకి లేవనెత్తారు, కుడి చేయబట్టుకొని. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే దైవ సేవకులు పంపిస్తాడు కొన్ని కుటుంబాలను లేవనెత్తడానికి. దేవుని బిడ్డలను పంపిస్తాడు కొంతమంది జీవితాలను ఉన్నతమైన స్థితిలో ఉంచడం కోసం, అలా లేవనెత్తడం కోసం దేవుడు పంపిస్తాడు. ఇక్కడ పేతురు యోహాను చేస్తున్నది అతన్ని చేయి పట్టుకొని లేవనెత్తగా ఏం జరిగిందో చూడండి. ఆ తర్వాత వాడు ఎలా లేచాడండి? ఎలా లేచాడు? సత్సబలితో లేచాడా? కష్టంగా లేచాడండి. ఒకసారి మార్చండి. వాడు దిగ్గున లేచంటే వెంటనే కొన్ని క్షణాల్లోనే తగ్గన లేచాడు అనమాట. వాడు దిగ్గున లేచి ఏం చేశాడు? నిలబడ్డాడు, నడుస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ తర్వాత ఏం జరుగుతుంది? నడుచుచు అతడు ముందు లేచాడు, నిలబడ్డాడు, నడుస్తూ ఉన్నాడు. మన జీవితాల్లో ఇవి జరగాల. మనం ఎక్కడ పడిపోయి ఉన్నామో, ఏ పాపంలో పడిపోయి ఉన్నామో, ఏ మోసంలో, ఏ యొక్క అపవిత్రతలో పడిపోయి ఉన్నామో, ఏ బంధకాల్లో చిక్కుకొని ఉన్నామో, ఏ చీకటి శక్తులతో చిక్కుకొని ఉన్నామో, ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో పడిపోయామో అక్కడ నుండి దైవ సేవకుల యొక్క చేతుల యొక్క సహాయంతో లేవాలి. నీ చెయ్యి నాకు అవసరం లేదు అంటే ఆయన ఉంటాడు. కాబట్టి ఆయన చెయ్యి పట్టుకొని అలా లేచాడు, నిలిచాడు, నడిచాడు. మన జీవితాల్లో పాపపు క్రియల నుంచి లేచి నిలబడాలా? మనము నిలవాలా? మన ఆత్మీయ జీవితంలో నడుచుకుంటూ ముందుకెళ్ళాలా? ఆ తర్వాత ఏం చేశాడు చూడండి. నడుచుచు గంతులు వేయచ్చు, దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. ఆ తర్వాత ఏం జరిగింది చూడండి. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారములో దేవాలయము ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుని వాడు వీడే అని గుర్తిరిగిరి. వానికి జరిగినది చూచి విస్మయంతో నిండి పరవశించిపోయారట. అద్భుత కార్యము, ఎంత భీకరమైన కార్యం జరిగిందని పరవశించిపోయినారు. ప్రియమైన దేవుడా, మన జీవితాలు ఆ విధంగా నిలబెట్టగల దేవుడు, పడిపోయిన వారిని నిలబెట్టి ఆయన రన్నింగ్ చేయించగల దేవుడు, సర్వశక్తి గల దేవుడు. ఒకానొక రోజున నేను సొలొమోను గారు కొండకెళ్ళి ప్రార్థన చేసుకుని వస్తూ ఉన్నాను. సాయంత్రం అయింది. కొంచెం లైట్గా చిమ్మ చీకటి, కొంచెం లైట్గా చీకటి పడే పరిస్థితులు, కొంచెం అప్పుడే మసక చీకటి ఉందన్నమాట. మేము బైక్ వేసుకొని ఈ లక్కవరం గ్రామం పక్కన ఇలాగ ఐలపాలెం ఉంది కదా, ఐలపాలెం గ్రామంలో కూడా లక్కవరం రావాలా వస్తూ ఉన్నాం. హైందవుల కుటుంబానికి చెందిన వ్యక్తి అయిన శ్రీమూర్తులు గారు ఆయన పేరు, మాకు తర్వాత తెలిసింది. మేము రోడ్డును వస్తున్నప్పుడు మమ్మల్ని గమనించిన వ్యక్తి ఏం చేస్తాడంటే, అయ్యయ్యా ఆగండియా అన్నాడు. ఆపాం. ఎవరైనా ఆగమంటే ఖచ్చితంగా ఆగుతుంది. ఆగండి అయ్యా, ఒక్క నిమిషం బండి ఆపి కొంచెం ఇంట్లోకి వచ్చిపోండి అయ్యా అన్నాడు. సరే బండి పక్కన పెట్టాము. నేను సొలొమోను అన్న ఇంట్లోకి వెళ్ళాము. మేము ఇంట్లోకి వెళ్ళి అడుగు పెట్టిన వెంటనే దేవుడు నాకు తెలియజేశాడు, ఆ ఇంటి మీద భయంకరమైన చీకటి శక్తులు ఉన్నవి.
వాళ్ళ మిస్సెస్ యలమన్నమ్మ గారు మిద్దె మీద కూర్చుంది. ఒక గదిలోకి తీసుకెళ్లారు మా ఇద్దరిని. కరెంటు సరిగా లేదు, చిమ్మ చీకటి. ఆ గదిలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ పెద్ద కుమారుడు చూపించాడు. అబ్బాయి పేరు వెంకట రాజా. చూపించినాడు. ఆయన అంటాడు, నాకు 2 కొడుకులు, 1 కుమార్తె. అమ్మాయికి పెళ్లి చేశాను. అమ్మాయి ఆ కుటుంబం కట్టబడింది. చిన్నోడేమో తిక్కలోడు, సరిగా లేడు. ఆయనకి ఆరోగ్యంగా ఉన్నాడు కానీ కొంచెం ఏదేదో మాట్లాడుతుంటాడు. ఒక్కరినే చదివించుకున్నానయ్యా, పెద్ద కొడుకు అయినా ఈ అబ్బాయి అని చెప్తున్నాడు. ఏమైంది ఇంతకీ అంటే, ఆ అబ్బాయి చేతుల యొక్క నరాలు టైట్ అయిపోయింది. పెన్ను పట్టుకొని రాసే పరిస్థితి లేదు. ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ చేస్తున్నాడు. ఫైనల్ సెల్ రాయాలా, ఫైనల్ ఎగ్జామ్ రాస్తే ఇంక అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో నేను ఉండలేనా, నేను రాయలేను, నాకు నరాలు చచ్చిపడిపోయినాయి అని చెప్పేస్తే, పోతే ఫోన్ చేస్తే వెళ్ళి హాస్పిటల్ తీసుకొస్తే చూపించినారు. నయం కాలేదు. ఏం చేయాలో అర్థం కాకుండా ఇంట్లో ఉన్నాడు. అది పరిస్థితి. మాకు విషయం చెప్పి అంటాడు, నాకు 2 కుమారులు, చిన్నోడు వాడు మా దగ్గర ఉంటాడు కానీ ఈ పాస్టర్ గారు ఈ అబ్బాయిని మీరు తీసుకెళ్ళిపోమంటాడు. ఎవరిని? పెద్ద అబ్బాయిని. ఏం చేయమంటారు అంటే, మీరు తీసుకెళ్ళి ప్రార్థన చేసి ఆ అబ్బాయి స్వస్థపరిచేలాగా చేసుకొని మీరు మీ సేవకు తిప్పుకోండి. ఆరోగ్యంగా ఉన్న తర్వాత మీ సేవలో, దేవుడి సేవలో వాడబడతాడు. దేవుడు ఏదైనా పని ఏదో సహాయం చేస్తాడు దేవుడి సేవలో. తీసుకెళ్తారు అంటే తీసుకెళ్ళడం తర్వాత సంగతి, ముందు ప్రార్థన చేయనివ్వండి అని చెప్పి ప్రార్థన చేసామండి. ప్రార్థన చేసే ముందు చెప్పాము, పైన ఉంది రమ్మ ముందుకి, ఎందుకంటే ఆమె దయ్యం ఉంది. ముందు ఆమె కిందకి రమ్మంటే వెంటనే ఆమె అన్నది, ఆ పైన కిందకి రమ్మని చెప్పగానే, నాకొద్దు ప్రార్థన, నాకు వద్దు, ప్రార్థన చేయొద్దు, మీరు నాకు ప్రార్థన చేయొద్దు, నేను కిందికి రాను, నాకు చేయొద్దు, మీరు మా కొడుకు చేసి మీరు వెళ్ళండి అయ్యా అంటుంది. ఎందుకంటే శక్తి తొందర పెడుతుంది ఆమెలో. మేము బలవంతం చేయదలుచుకోలేదు. వెంకటరాజుకు ప్రార్థన చేసి వచ్చేసామండి. ప్రార్థన చేసిన ఆ దేవుడు ఆ రాత్రి కార్యం చేయటం మొదలు పెట్టినాడు. 2-3 రోజుల్లో వాళ్ళకి అర్థమైపోయింది. వారం వచ్చేసరికి కొండ మీద మందిరానికి చేరుకున్నాడు. కుమారుడితోటి జీవము గల దేవుడు ఆ నరాలు టైటైన వ్యక్తిని కూడా స్వస్థపరిచి మంచి ఆరోగ్యవంతుడిగా చేశాడు. ఆ అబ్బాయి మరలా తిరిగి ఎగ్జామ్ రాసేటప్పుడు ఉపవాసం అంటే నాకు ఫోన్ చేశాడు. గంట నాకు ఫోన్ చేస్తున్నాడు. నేను ప్రార్థన చేయడం, ఆయన ఉపవాసం అంటే నేను ప్రార్థన చేస్తున్నాను. నా ముందే చెప్పాడు, అయ్యా నా కుమారుడు కోసం ఉపవాసం ఉంటే వెళ్తాను ఎగ్జామ్ కంటే, నేను ఇక్కడ ఉపవాసం ఉంటా, మీరు బయలుదేరున్నానని చెప్పాను. ఆయన అక్కడ ఉపవాసం ఉన్నాడు, నేను ఇక్కడ ఉపవాసం ఉన్నాను. ప్రార్థన చేస్తాను, ఆ ఎగ్జామ్ రాశాడు, పాస్ అయిపోయాడు. ఇప్పుడు హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాడు. అక్కడ విషయం ఏంటంటే, ఆ అబ్బాయి స్వస్థపడిన తర్వాత క్యాజువల్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్పుకొచ్చారు, ఈ అబ్బాయికి ఎందుకు వచ్చింది సమస్య అని అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చిన సమాధానము కొంచెం భయం వేసింది. అంటే మాకు భయం లేదు కానీ కొంచెం ఎవరికైనా దొరకొచ్చింది కదా మనుషులు మనంగా. అయితే ఏం జరిగిందో తెలుసా, వారికి ఉన్న 4 ఎకరాల పొలం ఉంది. ఈ మరి చెట్టు ఉంటుంది రోడ్లు, ఆ పక్కన 4 ఎకరాల పొలంలో నైట్ పూట అర్ధరాత్రి యలమన్నమ్మ గారికి కొన్ని శక్తులు కల్లోకి వచ్చేసి, నీ పొలంలో బంగారం ఉంది, నీ పొలంలో దాచుకోలు ఉన్నాయి, తవ్వించు బంగారం అని కళ్ళని చూపిస్తా ఉందంట. కొన్ని నెలల పాటు అలా జరుగుతూ ఉంటే ఆమె పోరు పెట్టుకుని, నువ్వు తీపి వేయింది, బంగారం ఉంటే తీపి వేసి గోడ పెట్టుకుందన్నమాట. అయితే ఎవరికి తెలియకుండా అర్ధరాత్రి జేసీబీని పిలిపించి, ఒక మాంత్రికుని పిలిపించి చేసినప్పుడు ఆయన నిమ్మకాయలు కోసుకున్నాడు, ఆ పొలంలో కూర్చున్నాడు, యజ్ఞంలో కూర్చున్నాడట. జేసీబీ వద్ద అతను పని చేస్తున్నాడట. కొంత దొరికిన తర్వాత ఈయన పూజలో కూర్చున్నాడు. ఎదురుగా ఉన్న 2 పళ్ళు రాళ్ళు కింద పడ్డాయట. ఏదో అంటారు, ముందు 2 పళ్ళు చాలా శక్తివంతమైనవి. ఆ 2 పళ్ళు రాళ్ళు కింద పడేసరికి, అయ్యా ఈ యజ్ఞం నేను చేయలేను, నా శక్తికి మించిపోయింది అని సర్దుకొని ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడట. ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ ఆపేశారట. అది జరిగిన కొన్ని రోజులకి పెద్దోడు బాగా చెప్పాడు. మీకు ఎట్లా చెప్పండి? ప్రియమైన దేవుడా, ఆ దేవాతి దేవుడు, జీవము గల దేవుడు ఆ ఇంటిలో ఉన్న వెంకటరాజు స్వస్థపరిచాడు. 3వ వాక్యం చూడండి, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకున్నారు. వాళ్ళు మమ్మల్ని పిలవనట్లయితే ఆ ఇంటికి మేము వెళ్ళలేము కదా. వాళ్ళు మాకు అవకాశం ఇవ్వకపోతే మేము ఆ ఇంటికి వెళ్ళలేం కాదు, ప్రార్థన చేసేవాళ్ళం కాదు, ఆయన సమస్య అలానే ఉండిపోయేది. ప్రియమైన దేవుడా, మనకు దేవుడు దొరికే కాలంలో మనం ఆయన వెతకాల. ఇప్పుడు నేను ఎమ్మెల్యే ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఆయన వచ్చాడు, ఆయన వెళ్ళిపోయి కార్లు వేసుకుని వెళ్ళిపోయినట్టుండి, ఆయన వెళ్ళిపోయిన తర్వాత సెంటర్లోకి వెళ్ళి, అయ్యా ఎమ్మెల్యే వచ్చాడా, ఎప్పుడు వచ్చాడు,
అని అన్నాం అనుకోండి, వచ్చాడయ్యా, మాట్లాడాడు, ముఖ్యమైన విషయాలు మాట్లాడాడు, ఊరు పెద్దలతో మాట్లాడాడు, బయలుదేరి ఇప్పుడే వెళ్ళిపోయా, ఇంక నువ్వు వెంటబడి అడగలుగుతాడు. కాబట్టి ఆయన సమీపంలో ఉండగా మనము ఆయన దగ్గరలో ఉన్నప్పుడు యెహోవా నీకు దొరికే కాలంలో ఎప్పుడైతే పంట ఎప్పుడు వేస్తామండి? పంట ఎప్పుడు వేస్తాం? సమ్మర్ సీజన్ లో దమ్ము దొక్కిస్తారా? మే నెలలో దమ్ము దొక్కుతారు లక్కల పనులు. నాలంటూ దొక్కించావు అనుకోండి, ఏంది పొంతులు నీకు అది తెలియదు అంటూ, అవును కదా? కాబట్టి ఏ కాలంలో ఏ పని చేయమని తెలుసు. యెహోవా నీకు దొరుకు కాలమునందు ఆయన వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయన వేడుకొనుడి. కాబట్టి ఈ ఊచకాలు చేతుల వ్యక్తి దైవ సేవకుడు వేడుకున్నాడు. దైవ సేవకుడు దయ చూపి అతని కోసం ప్రార్థన చేయగా అతడు గంతులు వేస్తూ దేవాలయంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ చూస్తూ ఉన్నారు అందరూ విస్మయం పొందారండి, విస్మయం చెందారు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు ఆ రోజుల్లో గొప్ప కార్యాలు చేయడం మాత్రమే కాదు, ఈ రోజుల్లో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అయితే మనం డబ్బా కొట్టుకోకూడదు. మనం చేసేది ఏమి లేదు, కేవలం నిమిత్త మాత్రమే. మనము ప్రార్థన చేయడం వరకే మన బాధ్యత. స్వస్థపరిచేది జీవమగల దేవుడు యేసు ప్రభు. ఎవరి ద్వారా స్వస్థత వస్తుంది? యేసు నామమున స్వస్థత వచ్చింది. దైవ సేవకులు ఏమన్నారు? మేము యేసు ప్రభు శిష్యులు కాబట్టి మీకు స్వస్థత అనలేదండి. నజరేయుడైన యేసు నామమున నువ్వు లేచి నడవమన్నప్పుడు అతడు నడిచినాడండి.